లూకాసు వార్త 13వ అధ్యాయం 23వ వచనం చదువుకున్నాం. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడుగగా, ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపచూతురు కానీ వారి వలన కాదని ఇదిగో మీతో చెబుతున్నాను. ప్రభువు పలికిన మాట ఇది. దీనిలోని సారం చివరి వారం ఇంట్రడక్షన్గా కొన్ని మాటలు చెప్పాను. ప్రభువును విశ్వసించిన వారు అనేకులు, ప్రభువుని నమ్మిన వారు అనేకులు, క్రీస్తు మార్గంలోనికి వచ్చిన వారు అనేకులు, కానీ వాక్యాన్ని పూర్తిగా అంగీకరించేవారు కొద్దిమంది. లోకాన్ని విడిచిపెట్టలేక, లోకంలో వ్యక్తులు బ్రతుకుతున్న జీవన విధానాన్ని చూసి అదే జీవితమని, అదే బ్రతుకని ఆశపడి దేవుడి కోసం పోరాడవలసిన వాడు, దేవుడి కొరకు బ్రతకవలసిన వాడు, దేవుడున్న పరలోకానికి చేరుకోవడానికి తన మార్గాన్ని వేసుకునవలసిన వాడు మార్గము తప్పి లోక మార్గంలో వెళ్ళిపోతున్నారు. అందుకే పరలోకం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా భూమి మీద నువ్వు పోరాటాలు చేయాలి అన్నాడు. తొలి శతాబ్దంలో వారికి జరిగిన పోరాటాలు మీకు తెలియదు కదా. అపోస్తలులకు జరిగిన పోరాటాలు, వారికి మానసిక పోరాటాలు ఉన్నాయి, శరీర సంబంధమైన పోరాటాలు చేశారు. కానీ ప్రస్తుత కాలంలో మనకు జరుగుతున్నవన్నీ కూడా మానసిక పోరాటాలు, మనస్సు పైన దాడి. ఈ దాడిలో తట్టుకోవాలి, నిలబడాలి, ప్రభువును చూడాలి, ప్రభు వాక్యాన్ని చూడాలి, త్రొట్టిల్లకుండా పడకుండా పరలోకపు ప్రయాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకుండా ఖచ్చితంగా పోరాడిన వారు మాత్రమే పరలోకానికి చేరతారు. మిగతా వారందరూ కూడా ఈ పోరాటంలోనికి వచ్చిన తర్వాత కూడా జారిపోతారు అని యేసు చెప్తున్నాడు. పరలోకములో ప్రవేశించాలనుకునే వాళ్ళు ఏం చేయాలట? పోరాడుడి. పరలోకానికి ప్రవేశించటానికి మీరు పోరాడండి అన్నట్టు. ఇక్కడ మీరు ఇది ప్రభు మాటే. పరలోకానికి ప్రవేశించాలి అని అనుకునే వాళ్ళు పోరాడండి అన్నారు. సాధారణంగా మీరు చూడండి, పోరాటంలో గెలుపు ఓటములు రెండు ఉంటాయి. ఎవరు పోరాడినా ఒకరు గెలుస్తారు, మరొకరు ఓడిపోతారు. పరుగు పందెంలో అందరూ ఫస్ట్ ప్రైజ్ రాదు కదా, చాలామంది పరిగెడతారు. ఎవరో ఒకరో ఇద్దరో ముగ్గురో గెలుస్తారు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇస్తారు, మిగతా వాళ్ళందరూ కూడా ఓడిపోతారు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పైన ఉంది పరలోకం, తండ్రి పరలోకంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ఈ జీవితకాలం అంతా కూడా పరలోకపు ప్రయాణమే. ఈ జీవితకాలం అంతా కూడా పరలోకాన్ని మనం సాధించటానికి, పరలోకంలో మనం ఉండడానికి అర్హతలు సంపాదించే కాలం ఇది. చివరి వారం చెప్పాను నేను. ఈ జీవితకాలం ఏంటంటే పరలోకంలో మనం ఉండడానికి అర్హత, అంటే ప్రభువుకున్న లక్షణాలన్నీ మనం సంపాదించటానికి వాక్యము ద్వారా సంఘాన్ని ఇచ్చి, సంఘంలో నిన్ను కూర్చోబెట్టి, సంఘము ద్వారా దేవుడు వాక్యాన్ని నీకు వినిపిస్తూ పరలోక రాజ్యానికి ట్రయల్ వర్షన్ సంఘం అంటే. పరలోకం కూడా ఇలాగే ఉంటుంది, అక్కడేమీ పెద్ద తేడాలు ఏముండవు. కాకపోతే అక్కడ దేవుడు ప్రత్యక్షంగా ఉంటాడు, ఇక్కడ వాక్య రూపేణ ఉంటాడు, అంతే తేడా. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సంఘము పరలోకపు నమూనా. అక్కడ ప్రత్యక్షంగా దేవుడు కూర్చుంటాడు, ఇక్కడ దేవుడి స్థానంలో దేవుడు ప్రతినిధిగా ఒక దైవజనుని కూర్చోబెట్టి వాక్యం చెప్పిస్తాడు. అక్కడ డైరెక్ట్గా దేవుడు ఉంటాడు పరలోకం. ఇప్పుడు వాక్య రూపేణ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ సంఘంలో. సంఘము అనగానే పరలోకానికి ఒక నమూనా. దేవుడు తాను ఎలా జీవించాలని కోరుకుంటున్నాడో, భూమి మీద ఉన్న మనుషులు ఎలా జీవిస్తే తాను ఇష్టపడతాడో ఇక్కడ చెప్తాడు, ఇక్కడే చెప్తాడు, భూమి మీదే చెప్తాడు, సంఘంలోనే చెప్తాడు. మరణించే లోపుగా మనం పరలోకంలో దేవుని ఎదుట కూర్చోడానికి సరిపడా అర్హతలన్నీ సంపాదించుకోవడానికి దేవుడిచ్చిన కాలం ఇది.
అందుకే ప్రతి ఆదివారము రండి, ప్రతి బైబిల్ తరగతికి రండి, ప్రతి సభకు రండి, ప్రతి చోటకి రండి అని దేవుడు ఎందుకు మనల్ని వాక్యం ద్వారా పిలుస్తాడు అంటే, నీకు తెలియవలసిన సంగతులు చాలా ఉన్నాయి, నువ్వు నేర్చుకోవలసిన సంగతులు చాలా ఉన్నాయి. ఇంకొకటి దేవుడు బైబిల్లో ఎక్కువగా మీరు సమాజంగా కూడుట మానుకోవద్దు, సహవాసంలో ఉండుట మానుకోవద్దు అని ఎందుకు చెప్పాడంటే, ఇక్కడ నువ్వు ఒంటరిగా బ్రతకొచ్చు, కానీ నువ్వు పరలోకానికి వచ్చిన తర్వాత నువ్వు ఒంటరిగా నా ఇంట్లో నేను ఉంటాను, లేదంటే నా జీవితం నేను జీవిస్తానంటే కుదరదు. అక్కడ అందరితో కలిసి బ్రతకాలి. పరలోకంలో అందరితో కలిసి ఉండాలి. అందరితో కలిసి ఉండడానికి నీ మనసును సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే మన మనసు నిన్ననో మొన్ననో ఒక కవిత చూశానండి. ఆ కవి కవిత రాశాడు, చాలా బాగా నన్ను నచ్చింది, అది నన్ను ఆకర్షించింది. ఏమని రాశాడంటే, అందరూ మనవారు అని అనుకోవటంలో తప్పు లేదు, కానీ అందరూ మనలా ఉండాలనుకోవటం తప్పు. మళ్ళీ చెప్తాను చూడండి, ఎంత బాగుంటుంది అది, అర్థం చేసుకోండి. అందరూ మనవారు అనుకోవడంలో తప్పు లేదు, అందరూ మనలాగే ఉండాలనుకోవటం తప్పు. ఎందుకంటే 100 రకాల మనుషులు ఒక చోట కూర్చున్నప్పుడు 100 రకాల మనస్సులు ఉంటాయి. ప్రతి మనస్సుతో నువ్వు ఇమడగలగాలి, ప్రతి మనస్సును నువ్వు అర్థం చేసుకోగలగాలి, ప్రతి మనిషి అభిష్టాలకు నువ్వు స్థానం ఇవ్వాలి. అవతల నీకెలాగ ఇష్టాలు ఉంటాయో అవతల వ్యక్తికి కూడా ఇష్టాలు ఉంటాయి, నీకెలా కష్టాలు ఉంటాయో అవతల వ్యక్తికి కూడా కష్టాలు ఉంటాయి. ప్రతిదాన్ని అర్థం చేసుకోగలగాలి. నువ్వు అలా అర్థం చేసుకోగలగాలి అంటే సంఘంతో ఎప్పుడూ జీవిస్తూ ఉంటే, సంఘంతో కలుసుంటూ ఉంటే కష్టాలు, నష్టాలు, వేదనలు, సంతోషాలు, దుఃఖాలు, కష్టాలు అన్నీ అర్థమయ్యి ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి మనసుకు ఒకరు దగ్గరై అందరూ పరలోకంలో ఉండడానికి సిద్ధపాటు అనేది భూమి మీద సంఘము ద్వారా జరుగుతుంది. ఇది జరగాలి అంటే భూమి మీద నువ్వు లోకాన్ని జయించుకుని, లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టుకుని ప్రతి దేవుని కార్యక్రమానికి నువ్వు రాగలుగుతున్నప్పుడు, లోకాన్ని జయించి లోకాల్లో ఉన్న వాటికి కాలాన్ని ఇవ్వటం ఆపి దేవుడికి కాలాన్ని ఇవ్వటం నువ్వు ప్రారంభించినప్పుడు ఇవన్నీ నెమ్మదిగా అర్థమవుతాయి. అంటే పరలోకము, మళ్ళీ చెప్తున్నాను, పరలోకములో ఉండాలి అంటే సంఘములో ఖచ్చితంగా అందరితో కలిసి ఉండాలి, ప్రేమించాలి, ప్రేమను పంచాలి, సహించుకోవాలి, భరించుకోవాలి. అన్నీ జరిగినప్పుడు ఆ తత్వం దేవుడికి నచ్చి ఇతడు సెట్ అవుతాడు పరలోకంలో అనుకుంటాడు దేవుడు. అందుకే బైబిల్లో గలతీ 4:19 మీరు ఎప్పుడు చదువుకుంటారు. పౌలు గారు గలతీ సంఘంతో అంటున్నాడు ఈ మాట. గలతీ పత్రిక 4:19 ఒకసారి చూడండి. ఎందుకు పోరాటం అంటున్నాడు, భూమి మీద నుంచి పరలోకం వెళ్ళటం ఎందుకు పోరాటం అన్నాడు అంటే, మనం ఏదైనా చేయొచ్చు కదండి, దైవ స్వరూపములోనికి వ్యక్తి మారటం చాలా కష్టం. అంటే ఆ దేవుడి ప్రేమ, ఆ దేవుడి మంచితనం, ఆ దేవుడి జాలి, ఆ దేవుడి కరుణ, ఆ పిల్లల పట్ల అమితమైన ప్రేమ, ఈ స్వభావం అనేది భూమి మీద ఉండగా మానవుడు సంపాదించుకోవాలి. అదే చెప్తున్నాడు గలతీ 4:19, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు అన్నాడు. చూసారండి, ఏర్పడాలట. ఏం ఏర్పడాలట మనలో? క్రీస్తు స్వరూపం ఏర్పడాలి. భూమి మీద ఉండగా క్రీస్తు స్వరూపం ఏర్పడాలి. క్రీస్తులో ఏముంది? అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ క్షమిస్తాడు, అందరినీ దగ్గరికి తీసుకుంటాడు, అందరూ నా వాళ్ళే అంటాడు. ఆ భావన క్రీస్తుది. సంఘములోనికి వచ్చిన వ్యక్తిలోనికి కూడా ఇది రావాలి. అలా క్రీస్తు స్వరూపము నీ యందు ఏర్పడిన నాడు క్రీస్తున్న లోకంలో నువ్వు ఉండడానికి వీలు కలుగుతుంది, అవకాశం కలుగుతుంది. యేసుప్రభుని వెంటనే దేవుడు పరలోకానికి ఎందుకు తీసేసుకున్నాడు అంటే, పరలోకంలో ఉండడానికి అవసరమైన అర్హతలన్నీ ప్రభువులో ఉన్నాయి. దేవుడు పిల్లలని ప్రేమించాడు, దేవుడు పిల్లల్ని కాపాడడం కోసం ప్రాణం పెట్టాడు. స్వార్థం లేదు, త్యాగం. స్వార్థం లేదండి, త్యాగం కనపడుతుంది. ఆయన జీవితం అంతా త్యాగం కనపడుతుంది. ఏమండి, నిజంగా ప్రభు అర్థమైపోతే, వాక్యం అర్థమైపోతేనండి ప్రతి వ్యక్తి జీవితం త్యాగమే కనపడుతుందండి. ప్రతి జీవితంలోనూ త్యాగమే కనపడుతుంది. ఎవరినో రక్షించడానికి, ఎవరినో కాపాడడానికి నేనెందుకు నశించాలి, నేనెందుకు? ఏమండి, ఈరోజు రాత్రనక పగలనక మేము తిరుగుతున్నామంటే ఎక్కడో ఎవరో బలపడతారు, ఎవరో బాప్తీసం తీసుకుంటారు, ఎవరో సంఘమో బాగుపడుతుందని నేను రాత్రంతా నిద్ర మానుకుని నేను కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాను. నిద్రపోను. నాకేం పట్టింది? నా కుటుంబం బాగుంటే చాలు, నేను ఆరోగ్యంగా ఉంటే చాలు, నేను బాగుంటే చాలు అన్న స్వార్థం నాలో ఉంటే నేను ఎక్కడ దేవుడి కోసం బ్రతకగలుగుతాను? నేను ఎక్కడ దేవుడి కోసం చేసుకోగలుగుతాను?
నిజంగా చెప్తున్నానండి. దేవుడి కోసం అలా తిరుగుతున్నప్పుడు ఇంట్లో పిల్లలకి ఏవో వస్తువులు కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, వెండి కొనుక్కోవాలి, ఈ పనికిరాని ఆలోచనలు నాకు రావు. నేను తిరుగుతున్నప్పుడు నాకు ఒకటే ఆలోచన వస్తుంది. ఎక్కడైనా ఎవరైనా మీటింగ్ పెడితే ఆ మీటింగ్ దగ్గర ఏదైనా కొత్త వస్తువు పెడితేనండి, ఈ వస్తువు మన సంఘంలో ఉంటే ఎలా బాగుంటుందని ఆలోచిస్తాను. కొన్ని వేల రూపాయల వస్తువులు కొన్నాను ఇప్పటికీ సంఘానికి. ఎవరికి తెలియదు అది. నేను వస్తువు కొంటున్నాను, డబ్బులు ఇవ్వండి అని ఎవరిని అడగను నేను. ఎవరైనా సైడ్ వాల్స్ కడుతుంటే మీటింగ్కి బాగున్నాయి, మన మీటింగ్ దగ్గర కడితే బాగున్నాయని మొన్న లేటెస్ట్గా ఒక్కొక్కటి ఇక్కడి నుంచి 18 అడుగులు వెడల్పు పొడవు ఉంటుందండి, 6 అడుగులు వెడల్పు సైడ్ వాల్స్లు. ఇప్పుడు మనం ఎక్కడైనా మీటింగ్ చేసామంటే ఆ మీటింగ్ సరౌండ్ రౌండ్గా వచ్చేస్తాయి అవి డెకరేషన్ లాగా. సుమారు 7-8 పొడవాటివండి, 18 అడుగులు ఫీట్లు పొడవున్న క్లాతులు 7-8 క్లాతులు కొనుక్కొచ్చాను విజయవాడలో. ఎక్కడ ఏది చూసినా దేవుడికి ఏదైనా కొంటే బాగుంటుంది, సంఘానికి ఏదైనా కొంటే బాగుంటుంది. అన్ని చోట్లకి వెళుతున్నప్పుడు అందరికీ సొంత స్టేజ్లు ఉన్నాయి, మనకి సొంత స్టేజ్ లేదని అనౌన్స్ చేసిన ఎవరో కొద్దిమంది ఇచ్చారు. మిగతా డబ్బులని సుమారు 50,000 చిల్లరైంది. స్టేజ్ చేయించి అక్కడ పెట్టాను. ఈరోజు మనం వాడుతున్న కెమెరా 150,000 రూపాయల కెమెరా. అది వస్తువు కొంటున్నాను, డబ్బులు ఇవ్వండి మీరు ఎవరిని అడగను నేను. వస్తున్న డబ్బులన్నీ దాచిపెట్టి సంఘానికి అవసరమైనవి ఏమి కొనాలి. రెంట్ కట్టడానికే పిల్లలు కష్టపడుతున్నారు, ప్రతి నెల రెంట్కి అడుగుతున్నాం, మళ్ళీ వస్తువులకి ఇవ్వండి అంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? సంఘానికి ఒక తండ్రిగా సంఘ క్షేమానికై ఆలోచిస్తాను. దేవుడికి వస్తువులు ఉంటే బాగుందని ఆలోచిస్తాను. ఈరోజు మన దగ్గర ఉన్న వస్తువులు, దేవుడు పనికి వాడే మన దగ్గర ఉన్న వస్తువులు ఎవరి దగ్గర లేవు. ఏ వస్తువు బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ నేనే కొంటున్నాను, మళ్ళీ చెప్తున్నాను, నేనే కొంటున్నాను, ఎవరిని అడగటం లేదు. వస్తువులు కొంటున్నాను, డబ్బులు ఇవ్వండి అని. లేటెస్ట్గా ఒక సౌండ్ సిస్టమ్ కొన్నాను, నేనే కొన్నాను, నా డబ్బులే ఇచ్చాను. 25,000 సుమారు అయిన దానికి నేనే ఇచ్చాను. ఇవన్నీ డబ్బుల విషయం చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. నేను చచ్చిపోతే చచ్చిన మరుక్షణం పరలోకం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను. అంతే తప్ప పనికిరాని డబ్బుల కోసమో పనికిరాని అధికారాల కోసమో సేవలోనికి వచ్చిన వ్యక్తిని కాదు. ఊపిరి ఆగిపోతే పరలోకం వెళ్ళిపోవాలి, ఊపిరి ఆగిపోవాలి సేవలో అని కోరుకుంటున్న వ్యక్తిని మళ్ళీ చెప్తున్నాను. చాలామందికి ఊపిరి ఆగిపోతే పరలోకం వెళ్ళిపోతాను, నాకేమి వద్దు లోకంలో. సంపాదించుకోవడానికో కూర్చుకోవడానికో దేవుళ్ళలోనికి వచ్చిన వ్యక్తిని అసలే కాదు. ఊపిరి దేవుళ్ళలో పోవాలని ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను. త్వరగా నాకొద్దు ఈ లోకం, నాకొద్దు ఈ లోకంలో ఉన్న మనుషులు, నాకొద్దు ఈ లోకంలో ఉన్న మనుషుల సహవాసం. దేవుడు పరలోకం పరదేశు ఆశ కలిగి ఉన్నాను వెళ్ళిపోవాలని. సో నాకున్న ఆశను బట్టి నేను పడవలసిన కష్టం అంతా దేవుడి కోసం పడుతున్నాను. ఒకటే విన్నపం చేస్తున్నాను, చాలా శ్రమ పడుతున్నాను, చాలా కష్టపడుతున్నాను, అలసిపోతున్నాను. దయచేసి మానసిక శ్రమలు నాకు తేకండి, మానసికంగా నన్ను శ్రమ పెట్టకండి, మానసికంగా నన్ను బాధ పెట్టకండి. కూర్చోవడానికి ఓపిక లేని పరిస్థితులు ఉన్నాయి, కుటుంబంతో పిల్లలతో ఉండలేని పరిస్థితులు ఉన్నాయి, చాలా బాధపడుతున్నాను, మానసికంగా కృంగిపోతున్నాను. సో దయచేసి మానసిక శ్రమలు పెట్టకండి. పరలోకం సాధిద్దాం. ఉన్న జీవితం కొద్దిపాటి జీవితం, ఉన్న జీవితం చిన్న జీవితం, ఉన్న జీవితమే ఎలాగా ఇంకా ఏదో చేయలేకపోతున్నామన్న తపన, ఇంకా ఏదో చేయలేకపోతున్నామన్న ఆలోచన, ఎక్కడో దూరంగా ఉంటున్న సంఘంలో కార్యక్రమాలు నేను ఉండకపోయినా ఫోన్ల ద్వారా మెయింటైన్ చేస్తూ డబ్బులు ప్రతి క్షణం కార్యక్రమానికి అవుతున్న ప్రతి రూపాయి నేను వేస్తూ, పిల్లల కార్యక్రమానికి చాలా డబ్బులు అయ్యాయి, ఎవరు ఇవ్వలేదు, నేనే ఇచ్చాను, ఇంకా అప్పు ఉంది, ఈరోజు నేను ఇస్తాను. అది 1,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాను ప్రతి కార్యక్రమానికి. అర్థం చేసుకోండి, దయచేసి అపార్థాలు చేసుకోకండి, ప్రేమతో ఉండండి. పరలోకం వెళ్ళిపోదాం. పరలోకపు ప్రయాణంలో వస్తున్న లోక సంబంధమైన అపవాది పెడుతున్న ప్రతి తంత్రాన్ని జయిద్దాం. ప్రేమతో ఉందాం, వాక్యంతోనే ఉందాం, పరలోకానికి వెళ్ళిపోదాం. ప్రభువు ప్రాణం పెట్టింది మనలందరినీ పరలోకం చేర్చుకోవడానికి. ఈ ప్రయాణంలో పోరాటాలు ఉంటాయి, అది చెప్తున్నాడు ఇక్కడ. ఈ ప్రయాణంలో పోరాటాలు ఉంటాయి. నేను సిద్ధమే. లోకంతో పోరాడతాను, పాపంతో పోరాడతాను. దేవుడికి భిన్నమైన వ్యక్తులు ఎన్ని అల్లర్లు జరుగుతున్నాయో దైవ కార్యక్రమాలకు నేను వెళ్తున్నప్పుడు మీకు తెలియదండి. చాలా చోట్ల అలజడులు, చాలా చోట్ల బయట సంఘ సేవకుల నుంచి పోరాటాలు, మన పిల్లలకి తోడుగా ఉండి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు అన్నిటిలో నేను పడుతున్న ఇరుకులు ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు, చెప్పుకోవట్లేదు. నాకు చెప్పుకొని అలవాట్లేదు, దేవుడికి తప్ప మనుషులకు ఇబ్బందులు చెప్పుకొని అలవాట్లేదు. నాకు పలకరిస్తాను అంతే అందరినీ. మీ కష్టం ఏంటని అడుగుతాను, మీకోసం దేవుడికి ప్రార్థన చేస్తాను తప్ప
నా కష్టం నేను ఎప్పుడు చెప్పుకోను. అందుకే అందరికి ఎలా కనపడతారంటే సేవకుడు బాగున్నాడు, హ్యాపీగా ఉన్నాడు, సంతోషంగా తిరుగుతున్నాడు అనుకుంటారు. పరలోకపు పోరాటం ఇది. మళ్ళీ చెప్తున్నాను, నాకు ఉంటుంది, మీకు మీ కుటుంబాల్లో మీకు పోరాటం ఉంది. మీరు దేవుడి దగ్గరకు వస్తున్నందుకు, మీరు దేవుడిలో బ్రతుకుతున్నందుకు, మీరు దేవుడి కోసం చేస్తున్నందుకు, మీరు దేవుడి కోసం అనుకున్నందుకు మీ శ్రమలు మీకున్నాయి, మీ కష్టాలు మీకున్నాయి, మీ పోరాటాలు మీకున్నాయి. అందరి జీవితాలు నాకు తెలుసు. ఎవరికి వాళ్ళుగా పోరాడుతున్నాం మనం. వాక్యం కోసం, సంఘం కోసం నిలబడాలి. ఎలాగైనా దేవుళ్ళో త్రొట్టిల్లుతున్నాం, లేస్తున్నాం, పడుతున్నాం, మళ్ళీ నిలబడుతున్నాం, మళ్ళీ ఇస్తున్నాం, మళ్ళీ చేస్తున్నాం. ఇదంతా కూడా మనం పరలోకం సాధించడానికి మర్చిపోవద్దు. లోకంలో ఏదో సాధించడానికి కాదు. గోల్ ఎప్పుడు ఏముండాలంటే, నేను డబ్బులు ఇస్తున్నా, నేను పాట పాడుతున్నా, నేను వాక్యం చెప్తున్నా, నేను సేవ చేస్తున్నా, ఎప్పుడు అసలు గోలు మర్చిపోకూడదు. పరలోకం మర్చిపోవద్దు. పరలోకం ఇక్కడ యేసుప్రభు చెప్తాడు, ఇప్పుడు మీరు పరలోకం వెళ్ళాలనుకున్న ప్రతి వాడు కూడా భూమి మీద ఏం చేయాలో తెలుసా? పోరాటం. ఆ పోరాటంలో మీరు ఎలా మారిపోవాలి అంటే, ఇక్కడ మాట చెప్తానండి, బాగా ఆలోచించండి. లోకస్తులు పోరాడితే విరోధులను తయారు చేసుకుంటారు. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. క్రైస్తవ జీవితం అంటే ఎలా ఉండాలో. లోకస్తులు పోరాటాలు చేస్తే అవతల వ్యక్తిని విరోధిగా మార్చుకుంటారు. ఒకప్పుడు రాజకీయ నాయకులు కేవలం అపోజిషన్ పార్టీ ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఈ పార్టీ అంటే ఆ పార్టీకి శత్రువు, ఆ పార్టీ అంటే ఈ పార్టీకి శత్రువు. వీళ్ళ ఎమ్మెల్యేని వాళ్ళు అరెస్ట్ చేస్తారు, వాళ్ళ ఎమ్మెల్యేని వీళ్ళు అరెస్ట్ చేస్తారు. మీకు తెలియదు కదా, ఢిల్లీలో ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు, కేంద్రంలో ఉన్న గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని. అంటే లోకం పోరాటంలో శత్రుత్వాన్ని కోరుకుంటుంది. నేను ఒకటే చెప్తున్నాను, దేవుడి పిల్లలుగా, లోకములో ఏ వ్యక్తి మనకి శత్రువు కాదు. దేవుని కుమారుడు, మరలా చెప్తున్నాను, దేవుని కుమార్తె. అవతల వ్యక్తి పడిపోయినా, అవతల వ్యక్తి ఒక మాట అన్నా, అవతల వ్యక్తి ఒక మాట జారినా సహించుకోవటం, భరించుకోవటం నీకు వస్తే హృదయం ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. ఏ పోరాటం అంటే వాక్య సంబంధమైన పోరాటం. అది ప్రేమిస్తాం, ఏమండి, మనతో ఉండాలని కోరుకుంటాం, వాళ్ళు పరలోకానికి రావాలని కోరుకుంటాం. ఈ పోరాటం చాలా కష్టం అండి. క్షమించుకుని భరించుకునే పోరాటం క్రైస్తవుడిది. మీరు యేసుప్రభుని చూడండి, యేసుప్రభు పోరాటం చేశాడు. కొడుతున్నారు, తిడుతున్నారు. పోరాటం అంటే తిరిగి కొట్టాడా? తిరిగి ఏమైనా మాట అన్నాడా? క్రైస్తవుని పోరాటం అంటే సహించుకోవటం, క్రైస్తవుని పోరాటం అంటే భరించుకోవటం. మళ్ళీ చెప్తున్నాడు, పోరాటం అంటే ఏంటో అనుకుంటున్నారేమో. పరలోకం వెళ్ళాలి అంటే పోరాడండి అంటే కత్తులట్టుకుని, కటార్లట్టుకుని, తిట్టుకొని, కొట్టుకోమని కాదు. అవతల వ్యక్తి నిన్ను గాయపరుస్తున్నా తట్టుకోవటం, తగ్గించుకోవటం, ప్రేమించుకోవటం, ఇది అసలు పోరాటం. ఈ పోరాటం క్రైస్తవుడు తప్ప ప్రపంచంలో ఎవడు చేయలేడు. కత్తట్టుకుని, కర్రట్టుకుని అందరూ చేస్తారు యుద్ధాలు, పోరాటాలు. అందులో గొప్పతనం ఏముంది? నీకు కత్తి ఇస్తే నువ్వు నరకలే పెట్టు 10 మందిని. కత్తి ఉంటే ఎవడైనా నరుగుతాడండి, దానికి హీరోయిన్ నరకలేట. అది పెద్ద పోరాటాలు, ఫైటింగ్లు అంటారు కాదండి. అవతల వ్యక్తి గాయపరుస్తున్నా, అవతల వ్యక్తి బాధ పెడుతున్నా తట్టుకుని, భరించుకుని ప్రేమిస్తాడు. చూశారు? ఇప్పుడు జరిగే సంఘర్షణ, ఆ పోరాటం, అది నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా పరలోకానికి వస్తావు. పరలోకానికి ప్రవేశించాలనుకునేవాడు ఏం చేయాలట? పోరాడండి. ఇంతకీ యేసు ప్రభువు గురించి ఒక మాట చూపిస్తాను ఇప్పుడు. పోరాడమని చెప్తున్నది యేసు ప్రభు. యేసు ప్రభుని అడిగి, ప్రభు మీరేం పోరాడారు, మీరేం పోరాటాలు చేశారంటే ఆయన అంటాడు, నిజంగా వండర్ఫుల్ అండి. యోహాను సువార్తకి రండి. లూకా సువార్తలో పోరాటం చేయమని చెప్పాడు యేసు ప్రభు. యోహాను సువార్తకి వెళ్ళేసరికి నేను పోరాడాను, దేనితో పోరాడాను అని చెప్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం అండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును అన్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగును. లోకంలో మనకి ఏం కలుగుతుందట? శ్రమ. ఈ మాట చదువుతున్నప్పుడల్లా ఆనందం వేస్తుందండి. నిజంగా చెప్తున్నాను, ఒక 6 నెలల క్రితం వరకు చాలా ఆనందంగా తిరిగేవాడిని. సువార్తలకు తిరుగుతున్నప్పుడు ఒకటే అనుకునేవాడిని, చాలా గట్టిగా సువార్త చేస్తున్నాం, పెద్దగా ఇరుకులు రావటం లేదు, ఇబ్బంది రావటం లేదు, ఏంటి మనకి ఏమీ రావటం లేదు, సువార్త ఏమైనా నేను సరిగా చేయటం లేదా అని అనుకున్నానండి. 6 నెలల నుంచి ప్రారంభమయ్యాయి మానసిక గాయాలు. వేధిస్తున్నాయి, వెంట పడుతున్నాయి, బాధ పెడుతున్నాయి, వినబడుతున్నాయి. అప్పుడు అర్థమైంది యేసుప్రభు చెప్పిన మాట. ప్రభు కోసం ఎంత ఉన్నతంగా బ్రతికితే, ఎంత ఉన్నతంగా పనిచేస్తే అంత పెద్ద పెద్ద గాయాలు అవుతాయి, అంత పెద్ద పెద్ద దెబ్బలు తగులుతాయి.
ఎంత బాగా రాశాడు చూసారా? లోకములో నా మాట ప్రకారం నువ్వు బ్రతికితే నీకేం కలుగుతుంది? శ్రమ. శ్రమ ఎంత దారుణంగా ఉంటుందంటే అంత దారుణంగా ఉంటుంది. ఎంత ఎక్కువ పని చేస్తే అంత శ్రమ, ఎంత తక్కువ పని చేస్తే అంత శ్రమ. నేను మియాపూర్లోనే ఉండేవాడిని కొంతకాలం, ఎక్కడికి బయటకు వెళ్ళేవాడిని కదా, ఇక్కడ క్లాసులే చూసుకునేవాడిని, ఇక్కడ పిల్లలతోనే ఉండేవాడిని. అప్పుడు ఉన్నాయి చిన్న చిన్నవి. ఎప్పుడైతే ఎక్కువగా ప్రతిరోజు వాక్యం చెప్తాను, 100 మంది సభలకు వెళుతుంటే ప్రతిరోజు 500 మంది 400 మంది, ఉదయం 300 మందికి చెప్పి సాయంత్రం 400 500 మందికి చెప్పి ఇలా చెప్పగా విరివిగా దేవుడి కోసం తిరుగుతున్నప్పుడు పిల్లలకి పాఠాలు అర్థమయ్యి పిల్లలు దేవుడి వైపు మల్లుతున్నప్పుడు బాప్తిస్మాలు నా చేతితో ఎంతోమందికి బయట వెళ్ళి బాప్తిస్మాలు ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఇంత ఎలా బ్రతుకుతున్నప్పుడు ఎందుకు ఊరుకుంటాడు? ఎక్కడి నుంచి వస్తాడా అనుకున్నాను. శ్రమ ప్రారంభించాడు, మానసిక శ్రమ. దేవుని పిల్లలరా, దేవుడి కోసం బ్రతికిన వాడికి లోకంలో శ్రమ కలుగుతుంది. ఆ శ్రమలో నెగ్గాలి, ఆ శ్రమలో నిలబడాలి, ఆ శ్రమలో తట్టుకోవాలి, ఆ శ్రమలో ఖచ్చితంగా దేవుడిని గెలిపించాలి. పోరాటం ఇది. ఈరోజు మనుషుల మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే, అర్థం చేసుకోవటం కంటే అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ. వాళ్ళకి ఇష్టమైనదే జరిగించాలి, వాళ్ళు అనుకున్నదే జరిగించాలి. అవతలవాడి కుదురుతుందా లేదా, అవతలవాడి మానసిక స్థితి ఎలా ఉంది, అవతలవాడి దేహం ఎలా ఉంది, అవతలవాడి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అవతలవాడి కుటుంబం ఎలా ఉంది, అవతలవాడి ఎలా జీవిస్తున్నాడు, ఇదేమి పట్టనట్టుగా ఉన్నారు. శ్రమ. లోకమందు మీకు శ్రమ కలుగును. ఈ శ్రమల్లోనే దేవుడు ఆదరణ దక్కుతుంది. చాలాసార్లు చెప్పాను, ఒకసారి పాఠం, ఎంత బాగా నువ్వు శ్రమ పడుతుంటే అంత బాగా దేవుడు ఆదరణ నీకు దక్కుతుంది, నాకు దక్కుతుంది. శ్రమ ఎంతగా పెడుతున్నారో అంతగా దేవుడు నన్ను ఆదరిస్తున్నాడు, ప్రేమ చూపిస్తున్నాడు. నిజంగానండి, దేవుడు ఈ క్షణం చచ్చిపోతే, దేవుడు పిల్లల మధ్యలో చచ్చిపోతే, దేవుడు సేవలో చచ్చిపోతే, భూమి మీద కొద్దిపాటి వాక్యం తెలిసిన ఈ పిల్లలే ఇంత ప్రేమిస్తే, నిజంగా మరణించి పరదేశికి వెళ్ళిపోతే దావీదు ఎంత ప్రేమిస్తాడు, నిజంగా చచ్చిపోయి పరదేశికి వెళ్ళిపోతే ఒక మోషే గారు ఎంత ప్రేమిస్తారు. నిజంగా దేవుడి కొరకు బ్రతికిన వాళ్ళు కదండి వాళ్ళు. ముందటి తరాల్లో దేవుడి కొరకు బ్రతికి ప్రేమమయులుగా ప్రేమమూర్తులుగా మారిపోయి లోకం కోసం వాళ్ళ జీవితాన్ని ఇచ్చేసి స్వార్థం ఏమీ లేక చచ్చిపోయి పరదేశికి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ ప్రేమ పొందుకుంటే ఇంకెంత బాగుంటుంది. కొద్దిపాటి వాక్యం తెలిసిన వాళ్ళు ఆదరిస్తుంటే, హక్కును చేర్చుకుంటుంటేనే ఎంత సంతోషం వస్తే, పరదేశికి వెళితే ఎంత సంతోషంగా ఉంటాం, పరదేశికి వెళితే ఎంత ఆనందంగా ఉంటాం. దేవుడి పని, దేవుడి సేమ, దేవుడి కొరకు శ్రమ, ఈ పోరాటంలో గెలుపు, పరలోకం, పరదేశు. ఈ మార్గం చాలా కష్టం అండి, చాలా కష్టం తెలుసా, చాలా కష్టం. దేవుడి కోసం నిలబడటం, దేవుడే జీవితం అనటం, దేవుడి కోసమే పరిగెత్తుతాననటం చాలా కష్టం. లోకమందు మీకు శ్రమ కలుగును. వెంటనే చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది, ప్రభు పలికింది, లోకమందు మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోనండి. ఇక్కడ మాట చెప్పేశాడు చూసారా, శ్రమ కలుగుతున్నప్పుడు ఏం తెచ్చుకోవాలట? ధైర్యం కలగనివ్వండి. ఎంతకాలం కలుగుతుంది, ఎంతకాలం బాధపడతాం, ఎంతకాలం కన్నీళ్లు పెడతాం, ఎంతకాలం బాధపడతాం, ఎంతకాలం ఉంటాం ఈ లోకంలో. ఉండని ఈ లోకంలో వస్తున్న చిన్నపాటి శ్రమకు ఎక్కడ కురుంగుతాం, ఎక్కడ ఉంటాం చెప్పండి. చెప్పుకోవడానికి మానసిక కష్టం చెప్పుకోవడానికండి, అవతలకి చెబుదాం అనుకున్నా అవతల వ్యక్తికి మీరు ఒకటే ఎప్పుడు కూడా గమనించండి. ఎందుకు చెప్పము ఇవన్నీ అంటే, మీరు కూడా ఒకటి పాటించాలి. మీ కష్టం ఎవరికైనా చెప్పుకుంటున్నారంటే అవతల వాడు మీ కష్టం చెప్పుకున్న తర్వాత అవతల వాడికి వాక్యం తెలిసి మీ కష్టాన్ని తీర్చగలగాలి, లేదంటే మీ కష్టం కోసం కన్నతండ్రికి ప్రార్థన చేయగలగాలి. ఆ స్టాండర్డ్ ఉన్న వ్యక్తికి చెప్పాలి. లేదా మీరు చెప్పిన కష్టం అతనికి చెప్పినప్పుడు, అమ్మో ఇతను చాలా కాలం నుంచి దేవుడిలో ఉండి ఇతనే ఇన్ని కష్టాలు చెప్పుకుంటున్నాడు అంటే, దేవుడేం ఇతనే కాపాడలేదు నన్నేం కాపాడతాడని వాడు అల్ప విశ్వాసం అవుతాడు. చాలామందికి తెలియదు ఇది. అందుకే మేమెందుకు చెప్పమంటే, ఇందుకే చెప్పం ఎవరికి పడితే వాళ్ళకి. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. నువ్వు పక్కోడితో ఎవరితోనైనా కష్టం చెప్పుకోవాలంటే వాడు ఆ కష్టాన్ని తీసుకుని తట్టుకుని, దేవుళ్ళు అయితే నేను ఇంతలా బతుకుతున్నందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయా, దేవుడు తోడుగా ఉన్నాడని అర్థం చేసుకునే వ్యక్తి అయి ఉండాలి. నువ్వు అల్ప విశ్వాసివి, అసలు వాక్యం తెలియనోడికి నీ కష్టాలని చెప్పుకున్నావు అనుకో, వాడు జారిపోతాడు విశ్వాసం నుంచి. అందుకే మన శ్రమైనా మన కష్టమైనా బాగా వాక్యం తెలిసిన వాళ్ళకి అది తట్టుకోగలగాలి. వాళ్ళు తట్టుకుని మన కోసం దేవుడికి ప్రార్థన చేయగలిగిన వ్యక్తులకి మన కష్టాలు చెప్పుకోవాలి, శ్రమలు చెప్పుకోవాలి. వాక్యం నేర్పిస్తున్న పిల్లలకి దైవజనుడు ఏం కష్టాలు చెప్పుకుంటాడు? ఎక్కడ త్రొట్టెల తర్వాత భయం. దైవజనుడికి పిల్లలకి కష్టాలు చెప్పుకోవాలి, ప్రార్థన చేయాలి, దట్స్ ఇట్, అంతే. అందుకే దేవుడు ఇక్కడ ధైర్యం ఇస్తున్నాడు. శ్రమ వచ్చినప్పుడు నీవుగా నువ్వేం తెచ్చుకోవాలట?
లోకమందు మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యము తెచ్చుకొనుడి. ఎందుకు ప్రభువా ఈ మాట చెప్పారంటే అంటాడు కింద వెంటనే చూడండి అక్కడ, ఎందుకు మీరు ధైర్యం తెచ్చుకోవాలంటే ఒక్కసారి నన్ను చూడండి, నేను లోకమును, ఈ మాట అండి వండర్ఫుల్ అండి. లోకాన్ని జయించాడట ఇంతకీ యేసు ప్రభు. మీరు పోరాడండి 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 అని చెప్తున్నాడు కదా, ఇంతకీ యేసు ప్రభు దేని మీద పోరాడి జయం పొందాడు? ఇప్పుడు లోకం మీద పోరాటం చేశాడు. పోరాటంలో ఓడిపోయాడా గెలిచాడా? గెలిచాడు. గెలిచాడు. మళ్ళీ చెప్తున్నాను, గెలిచాడు. లోకం మీద గెలిచాడు, లోక పాపం మీద గెలిచాడు. ఏమంటే లోకం మీద గెలవటం అంటే ఆయన ఎవరి వ్యక్తుల మీద పోరాటం చేయలేదండి. ప్రభు చేసిన పోరాటం అంతా పాపం మీద, పాపి మీద కాదు. బాగా వినండి, యేసుప్రభు అర్థం అవ్వాలి, ప్రభువును ధరించిన మనకి అర్థం అవ్వాలి. ప్రభు పోరాటం చేశాడు పాపుల మీద కాదు. దేని మీద పోరాటం చేశాడు? పాపం మీద. పాపులను ప్రేమించాడు, పాపం మీద పోరాటం చేశాడు. మనకు కూడా అలాగే ఉండాలి. సహోదరుని ప్రేమించుకోవాలి. సహోదరుడు చేస్తున్న తప్పిదాల మీద, పాపాల మీద, తప్పు అని పోరాటం చేయాలి. మనకి అదే రూల్, సేమ్ రూల్ అప్లై. నేను లోకమును జయించాను. ఇంతకీ లోకంలో ఉన్నది ఏంటి? మీరు చాలాసార్లు చదువుకుంటారు. 1 యోహాను 2 నాకు తెలిసి 15లోనే ఏమో ఉంటుంది, లోకములో ఉన్నది అంతయు నేత్రాశ, శరీరాశ, జీవబుడంబం. దాని మీద పోరాటం చేశాడు యేసుప్రభు. మీకు తెలియదు కాదు కదా, అపవాది ఇవన్నీ ఆయనకి అంటించాలని ట్రై చేసింది చాలాసార్లు. లోకరాజ్యాలన్నీ చూపించింది, తిండి పెట్టింది. ఉపవాసంతో ఉన్నప్పుడు ఏమంటే ఏం పట్టుకుని వెళ్ళింది యేసుప్రభు దగ్గరికి? రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను. చూసారా, తిండి. ఏమంటే ఇంకేమి అరవేసింది? తిండి అరవేసింది. లోకరాజ్యాలన్నీ చూపించింది, డబ్బు చూపించింది, అధికారం చూపించింది, లోకంలో ఉన్న పాపాలన్నీ చూపించింది, ఆశలన్నీ చూపించింది. అన్నీ చూపించి ప్రభు ముందు పెట్టి ఏమంటే నిజంగా పడతావా నువ్వు లోకం వైపు వచ్చేస్తావా అన్నది. ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రభు జయించింది లోకాన్ని, నువ్వు నేను జయించవలసింది లోకాన్ని, మనుషులను కాదు. మనుషుల మీద కాదు మన పోరాటం, మనుషుల మీద కాదు మన విభేదాలు, మనుషుల మీద కాదు మనుషులను ఏవన్నా ఎలా చేసిన ప్రేమ. ప్రభువు మనకి నేర్పింది ఒకటే, ప్రేమ. ప్రేమించటమే. కీడునకు ప్రతి కీడు మీరు చేయొద్దు. బైబిల్ అండి. కీడు చేసినోడికే కీడు చేయొద్దంటే ప్రభులోనికి వచ్చిన సహోదరుడు ఎంత గొప్పవాడు. ఒక మాట అన్నాడు, పడండి, ఒక మాట అంటున్నాడు, తీసుకోండి. నేను ఈ ప్రసంగం ఎందుకు చెప్తున్నానంటే, నేను దూరంగా ఉండేసరికి చాలామంది ఒకరినొకరు తిట్టుకోవటం ఈ నా దృష్టికి వస్తున్నాయి. పని చేసుకుంటున్నప్పుడు ఒకరినొకరు దూరం చేసుకోవటం, ఒకరి మధ్యలో ఒకరి విభేదాలు. తప్పు చేస్తున్నారు. దేవుడు పని అప్పగించటం భాగ్యం, దేవుడు పనిలోనికి పిలవటం భాగ్యం. సహోదరుడు ఒక మాట అంటే, నిన్ను దేవుడిలోనికి నడిపిస్తూ చక్కగా వాక్యం చెప్తున్న వ్యక్తి ఒక మాట అంటే, లేదా నీతో పాటే బాప్తిసం తీసుకుని నీతో పాటే నీ ప్రభు కొరకు బ్రతుకుతున్న ఒక వ్యక్తి ఒక మాట అంటే, తీసుకునే తత్వం నీలో లేనప్పుడు నువ్వు పరలోకంలో కూర్చుంటావా? పరలోకపు సింహాసనం మీద కూర్చుంటావా? ప్రవక్తలను ఎన్ని మాటలన్నారు, ప్రభువుని ఎన్ని మాటలన్నారు, లోకం ఎంత గాయపరిచింది వాళ్ళని. మనల్ని మాటలే అంటున్నారు, వాళ్ళని కుట్టారు, తిట్టారు, చంపారు, నరికారు, పత్వాసు దీపంలో పడేశారు. వాళ్ళు ఎవరిని ఏమనలేదండి. మీరు చూడండి, పత్వాసు దీపంలో యోహాను గారిని పడేస్తుంటే యోహాను గారు ఎవరైనా తిట్టినట్టుగా, వాళ్ళని శపించినట్టుగా బైబిల్లో కనపడుతుంది మీకు. ఎందుకు వాళ్ళు మరి తిడతన్నా కొడతన్నా వాళ్ళు ఏమని ఎందుకు అనరు? వాళ్ళ యుద్ధం మనుషుల మీద కాదు, ఎవరి మీద? అపవాది మీద. కనుక ప్రేమ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ప్రేమ అన్నిటినీ జయిస్తుంది. ప్రేమ అనేక పాపములను కప్పుతుంది. మళ్ళీ చెప్తున్నాడు, ప్రేమ అనేక పాపాలను ఏం చేస్తుంది? కప్పేస్తుంది. అవతల వ్యక్తి మీద ప్రేమ ఉంటే మాటన్నా సహించుకుంటాం, అతని తప్పుదాలు ఏమైనా తెలిసినా కడుపులో పెట్టుకుంటాం, కూతుర్ని భరించుకుంటాం, కొడుకుని భరించుకుంటాం, తల్లిని భరిస్తాం, తండ్రిని భరిస్తాం, భార్యను భరిస్తాం, భర్తను భరిస్తారు. సహోదరుని భరించలేమా? సహోదరుడు మాట అంటే తీసుకోలేమా? పోయింది. అన్నవండి, మన అన్నే కదా, మన తమ్ముడే కదా, మన అక్కే కదా, మన చెల్లే కదా, వెళ్ళిపోదాం, అందరం కలిసి పరలోకానికి వెళ్ళాలి కదా. ఎవడో మాట చెప్పనండి, కుటుంబంలో మా అక్క నేను ఎప్పుడూ మాట అనుకోలేదు అన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరైనా? మా అక్కకి నాకు గొడవలు లేవు అన్నవాళ్ళు చేస్తండి. మా చెల్లికి నాకు గొడవలు లేవు, మా తమ్ముడికి నాకు గొడవలు లేవు. లేరా? గొడవలు అవ్వలేదా? అక్కడ గొడవలైనా మా అన్నయ్య అంటారు. మళ్ళీ కార్యక్రమం పెళ్ళి వచ్చిందనుకోండి, మా అన్నయ్య పెళ్ళి, మా అన్నయ్య కొడుకు పెళ్ళి. అబ్బా, ఆడు తిట్టి వెధవాని ఇంట్లో తోసేసినా సరే మా అన్నయ్య కొడుకు పెళ్ళి. మళ్ళీ వెళ్ళిపోతారు, అన్ని కొనుక్కొని మంచి మంచి గిఫ్ట్లు కొనుక్కొని వెళ్ళిపోతారు.
మరి నీ పక్కన ఉన్న నీ సహోదరుడు ప్రభువుని ప్రేమించిన వాడు, ప్రభు చెప్పిన మార్గంలోకి వచ్చిన వాడు అంతకంటే గొప్పవాడు కదా. ఎందుకు సహించలేవు? ఎందుకు భరించలేవు? ఎందుకు దాన్ని తీసుకోలేవు? పోరాటాలు ఇవే. మళ్ళీ చెప్తున్నాను, పోరాటాలు అంటే కత్తులు పట్టుకుని కటారులు పట్టుకుని కాదు. అపవాది మనలో పెడుతున్న చిచ్చులను గమనించుకోగలిగే శక్తి ఉండాలి వాక్యాన్ని బట్టి. నన్ను ఈ రూట్లో నన్ను ఈ విధంగా నన్ను సంఘానికి దూరం చేస్తుందా, పనికి దూరం చేస్తుందా, ఈ విధంగా నన్ను మాయ చేసిందా అపవాది, నేను దూరం అయిపోతానన్నా సంఘానికి, పనికి, సేవకు, వాక్యానికి, అయ్యయ్యో నేను నరకం వెళ్ళిపోతాను, లోకం నన్ను లాగేస్తుందన్న భయం ఉండాలి. ఎప్పుడు కూడా కఠినమైన మనసుతో ఉండిపోయి అలాగ క్షమించుకోకుండా, అలా భరించుకోకుండా, అలా ప్రేమించుకోకుండా ఉంటే ఒకటేనండి ఇబ్బంది. లోకంలో జీవితం అలా గడిచిపోద్దండి. మనం కోపాలతో ఉన్న, విభేదాలతో ఉన్న లోకంలో ఉన్న జీవితం అలా గడిచిపోద్ది. కానీ మరణించిన మరుక్షణం మనలో కోపం ఉన్నా, ద్వేషం ఉన్నా, మనలో ఏదైనా చిన్న గీత దేవుడికి కనపడినా పరలోకానికి రానివ్వడు. ప్రాబ్లం అది. నా ఇంటెన్షన్ అంతా మీరు గమనిస్తున్నారో లేదో, పరలోకం పోయిద్ది. క్షమించేసాం, భరించేసుకున్న వాడిని, అయిపోయింది, దేవుడు అబ్బా క్షమించేశారు, రా పరలోకానికి అంటాడు. పోయింది ఏముంది? క్షమించడానికి ఏమైనా ₹1,00,00,000 కావాలా? మీరు ఆలోచించండి. క్షమించడానికి ₹1,00,00,000 కావాలా? భరించుకోవడానికి ₹1,00,00,000 కావాలి? ఏమి, మనసు ఉంటే చాలు, వాక్యం ఉంటే చాలు, వాక్య సంబంధమైన మనసు ఉంటే చాలు. భరించుకుంటామండి. భరించుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, భరించుకోవాలి, సహించుకోవాలి, ప్రేమించుకోవాలి. ఇది అసలైన మానసిక పోరాటం. ఈ పోరాటంలో గెలిచిన వాడు పరలోకంలో ఉంటాడు. చూపిస్తాను ఇప్పుడు. నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు కదా, జయించాడా? ఇప్పుడు యేసు ప్రభువు నేను జయించి పరలోకంలో వెళ్ళిపోయాను, తండ్రి నాకు సింహాసనం ఇచ్చాడు, ఇప్పుడు నాతో పాటు పరలోకంలో మీరు కూర్చోవాలంటే మీరు ఏం చేయాలో చెప్తాడు. ఇప్పుడు ఏమండి, వచనానికి వెళ్దాం, ప్రకటన గ్రంథానికి వెళ్దాం. ప్రకటన గ్రంథం అందరు తీయండి, ఈ వచనాలు బాగా రాసుకోండి, ఎంత బాగుంటాయో. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపనిత్తుము అన్నాడు. ఏమంటే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. చెవులు గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక అన్నాడా? తర్వాత పదం చూడండి, అక్కడ జయించువానిని అన్నాడు. జయించువానిని అంటే ఈ పరలోకపు పోరాటంలో నువ్వు వచ్చేసావు కదా, పరలోకం నేను సాధించాలని వచ్చావు కదా, ఇది పోరాటం అన్నాడు కదా. పోరాటంలో గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. కానీ పరదైసు కానీ పరలోకం కానీ ఎవరికట? ఓడిపోయిన వాడికి అంటున్నాడా, జయించిన వాడికి అంటున్నాడా? సరే, ఎంత బాగుందో బైబిల్. జయించాలి, నువ్వు జయించాలి, ఖచ్చితంగా ఓడిపోకూడదు. అపవాది నిన్ను మద్యం రూపంలో చాలామందిని త్రాగుబోతులను చేసేసింది. అంటే దేవుడిచ్చిన దేహాన్ని దేవుడి కొరకు వాడకుండా ఆ మద్యంతో వాళ్ళ దేహాలను నాశనం చేసేస్తుంది. అలా వాళ్ళని జయించేసింది అది. ఓడిపోయారు వాళ్ళు. ఇక కొంతమంది ఉన్నారు, ఏమన్నా మత్తు పదార్థాలు, గుట్కాలు తినేవాళ్ళు, ఖైనీలు తినేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, పానపరాకులు తినేవాళ్ళు, గంజాయి తాగేవాళ్ళు, ఇక రకరకాలుగా కదండి వాళ్ళ దేహం మత్తు పదార్థాలతో నాశనం అయిపోతుంది. అంటే దేవుడు కట్టిన దేవాలయం దేవుడి కోసం వాడకుండా ఈ భయంకరమైన మత్తు పదార్థాలకు బానిసై వాళ్ళు ఓడిపోయారు ఆ విషయంలో. అంటే దేహం దేవుడి కొరకు ఉపయోగపడవలసింది నాశనం చేసేస్తుంది. ఓడిపోయారు వాళ్ళు కూడా, జయించుకోలేకపోయారు. కొంతమంది మీరు చూడండి, ఇస్కరియోతు యోధ, అందరూ ప్రభు కోసం బ్రతికారు, వాడికి మాత్రం డబ్బాశ పట్టండి, వాడు దాన్ని జయించుకోలేకపోయాడు. చిన్నదండి పాపం, వాడు మంచోడండి. ఇస్కరియోతు యోధ వాక్యం నేర్చుకున్నాడు, సేవ చేశాడు, ప్రభు వెనకాలే ఉన్నాడు, అన్ని లక్షణాలు మంచివే. ఇంకో విషయం చెప్పనా, ఇస్కరియోతు యోధ సేవ కూడా చేశాడా? దెయ్యాలను వెలగొట్టాడు, స్వస్థతలు చేశాడు, అద్భుతాలు, చాలా బాగా బ్రతికాడు. ఇస్కరియోతు యోధ గురించి పాఠం చెప్పాను చాలా రోజుల క్రితం, మీలో చాలామంది విన్నారు. అన్ని మంచి గుణాలు ఉండి ఒకటే చిన్న గుణం అండి, ఒకటే చిన్న లోపం అండి, వాళ్ళు ఒక్క చిన్న లోపం అండి, ఆ ధనం అనే ఆశను జయించుకోలేకపోయాడు, వాడు వెళ్ళిపోయాడు. ఇక మీకు తెలియదు కాదు, చాలామంది బైబిల్లో భక్తులు పడిపోయింది స్త్రీల దగ్గర. సొలొమోను ఉన్నాడు, 1000 మంది స్త్రీలను పెళ్లి చేసుకున్నాడట, అతను స్త్రీ దగ్గర పడిపోయాడు. బైబిల్లో మన సంసోను చదువుకుంటాం, వీరోచితంగా యుద్ధాలు చేశాడు. ఎక్కడ పడిపోయాడు సంసోను? స్త్రీ దగ్గరే. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసా, నేను
మనము దేవుడి కోసం బ్రతకాలనుకున్నప్పుడు ఒక్కొక్కరిలో ఒక్కొక్క బలహీనత ఉంటుంది. నీలో ఉన్న ఆ బలహీనతను సాతాను రేపుతూ ఉంటుంది, పెద్దది చేస్తూ ఉంటుంది. నిన్ను ఆ బలహీనతలో నుంచి బయటకు రానివ్వదు, జయించనివ్వద్దాన్ని. ఒకటి చెప్తానండి, దేవుడు తోడుగా ఉన్నప్పుడు దేనినైనా జయించటం కష్టం అంటారా, ఏమన్నా బాగా ఇబ్బంది అంటారా చెప్పండి? దేవుడు తోడుగా ఉంటే, దేవుడు నీకు సహాయం చేస్తే ఎంత పెద్దదాన్నైనా నువ్వు జయించగలవా, జయించలేవా? జయించగలుగుతావు. వాక్యపు తోడు మనలో ఉంటే జయించగలుగుతావు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటే చెప్తానండి. దావీదు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. గొలియాతుకి ఏమైనా యుద్ధం వచ్చా? యుద్ధశూరుడా? చిన్న పిల్లోడు ఎలాగంటే జయించాడు యుద్ధశూరుడిని? దావీదు కాదు అక్కడ జయిస్తా. ఎవరు? దేవుడు. జస్ట్ దావీదు నిలబడ్డాడు అక్కడ. అలాగే లోకంలో నిన్ను ఏదో బలహీనత పడుతుంది, ఏదో బలహీనత నిన్ను లాగుతుంది, మానసికంగా నిన్ను సరిగా ఉండనివ్వటం లేదు, వాక్యం చదువుకోనివ్వటం లేదు, ప్రార్థన చేసుకొనివ్వటం లేదు, దేవుడి దగ్గరికి రానివ్వటం లేదు, దేవుడికి ఇవ్వనివ్వటం లేదు. నీ మనసుని ఏదైతే కలిచివేస్తుందో, నేను నిజంగా చెప్తున్నానండి, అదే నీ బలహీనత. నువ్వు దాన్నే జయించాలి, దాన్నే అధిగమించాలి, దాన్నే ఢీకొట్టాలి. నా బలహీనతలు నాకు తెలుసండి, నేను నిత్య పోరాటం చేస్తాను వాటిపైన. నా బలహీనతలు ఉంటాయి, కొన్ని నా బలహీనతలు ఉంటాయి. త్వరగా ఎవరితోనూ మాట్లాడలేను. నేను నిజంగా చెప్తున్నాను, వాక్యమే మాట్లాడగలనండి. ఎవరితోనైనా పర్సనల్గా మాట్లాడాలంటే నేను మాట్లాడలేను. ఈ మాట మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారో, ఈ మాట మాట్లాడితే వాళ్ళు బాధపడతారేమో, ఈ మాట మాట్లాడి గద్దిస్తే వాళ్ళ మానసికంగా ఎక్కడైనా కృంగిపోతారేమో. నా బలహీనత చెప్తున్నాను, నిజంగా చెప్తున్నానండి. చాలామంది మాతో మాట్లాడట్లేదు, నేను చాలాసార్లు చెప్పాను, నేను వాక్యమే మాట్లాడగలను, పర్సనల్గా నేను ఎవరితోనూ మాట్లాడలేను. నా బలహీనత అది. అంత ఏజ్ నాకు ఇంకా రాలేదు. నిజంగా చెప్తున్నాను కదా, వాక్యం తెలుసంతే నాకు వయసు రాలేదు. వయసు వస్తే, వయసు రీత్యా కొన్ని అనుభవాలు వస్తాయి, అప్పుడు మాట్లాడితే అవతల వాడు వింటాడేమో. నా వయసు సరిపోదు, నేను అందుకే ఎవరితోనూ మాట్లాడను. లోకంలో కూడా ఒక మాట ఉంటుంది, మీకు తెలుసో లేదో. చిన్నపిల్లోడు పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అనుకోండి, ఏమంటారు అప్పుడు? చిన్నోడులా ఉండరా, వయసుకి మించి మాట్లాడుతున్నావు అంటారా, అనరా? మాకు ఇంకా వయసు రాలేదు, వాక్యం మాత్రం చెబుతాం. నేను చాలామందికి నేను అర్థం అవునండి, ఇదే మళ్ళీ చెప్పుకున్నాను నా గురించి. నేను చాలామందికి అర్థం అవును. పర్సనల్ విషయాల్లోనికి ఎందుకు రాలేనంటే, ఆ వయసు రాలేదు నాకు. నేను చిన్నోడిని, చిన్న వయసు. వాక్యం నేర్చుకున్నాను కనుక వాక్యం చెప్పగలుగుతాను తప్ప మిగతా విషయాల్లో చెప్పలేను, మాట్లాడలేను. నా బలహీనత ఇది. దాని మీద పోరాటం చేస్తూ ఉంటాను. నేను నిజంగా చెప్తున్నాను, మానసిక పోరాటం. నేను ఎందుకు మాట్లాడలేను, నేను ఈ విషయాన్ని ఎలా మాట్లాడాలి? ఒకవేళ నేను చాలామంది పెద్దోళ్ళు, దైవజనులు, నాకంటే ముందు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాను, అన్నయ్య ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మీరు ఎలా డీల్ చేస్తారు, మీరు ఎలా మాట్లాడతారు అవతల వాళ్ళతో నాకు చెప్పండి అంటే వాళ్ళు కొన్ని చెప్తున్నారు. ఇప్పుడు నేర్చుకున్నాను అవి, పర్సనల్గా మాట్లాడేవి. తెలియదండి, నిజంగా చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి ఆ పెరిగిన విధానమో, చిన్నప్పటి నుంచి మా వయసు, వాక్యం అయితే మనసంతా పిచ్చంతా వాక్యం మీద పెట్టాం. వాక్యం బాగా తెలుసు, వాక్యం బాగా నేర్చుకున్నాను. ఏ పుస్తకాలు ఏమని చెప్పమంటే అనర్గళంగా చెప్తాను. నేను చాలాసార్లు చెప్పాను, నాకు వాక్యమే తెలుసు, లోకం తెలియదు. లోకంలో ఏమీ తెలియదండి. లోకంలో మర్యాదలు తెలియదు. నిజంగా చెప్తాను, చాలామందికి మర్యాద చేయలేను నేను, నాకు తెలియదు అవి. చిన్నప్పటి నుంచి మా అమ్మ ఉండేది ఇంట్లో, ఎవరికేమైనా పెట్టాలన్నా, ఎవరికేమైనా కొనాలన్నా ఆవిడ చూసుకునేది. ఇప్పుడు నాకు తెలియదు, మా ఇంట్లో ఇంకొక ఆవిడ ఉంది, ఆవిడ చూసుకుంటుంది అన్నీ. వాళ్ళకి బంగారం పట్టీలు కొనాలండి, వీళ్ళకి బట్టలు కొనాలండి, నాకేం తెలుసు అవన్నీ ఆవిడ చూసుకుంటుంది. నాకేం తెలియదండి వాక్యం తప్ప. మళ్ళీ చెప్తున్నాను, మర్యాదలు తెలియవు, వాక్యం ఒక్కటి తెలుసు, క్రమం తెలుసు, చక్కగా దేవుళ్ళో నిలబెట్టడం తెలుసు, దేవుడి వాక్యం తెలిసి దేవుళ్ళలోనికి మార్చడం తెలుసు. లోకం తెలీదు. కనుక దేవుడి వాక్యంలోనికి వచ్చిన నువ్వు, దేవుడి సంఘంలోనికి వచ్చిన నువ్వు, బాప్తిస్మం తీసుకున్న నువ్వు జయించాలి. మళ్ళీ చెప్తున్నాడు దేవుడు, జయించాలి. అలా జయించిన వాడినట పరదైసులో ఉన్న ఏం తినిపిస్తాడట? జీవ వృక్ష ఫలములు. జయించడం అంటే మీకు చెప్పాను, లోకాన్ని జయించటం, పాపాన్ని జయించటం, లోకపు ఆశలు జయించటం. ఇలా జయించిన వాళ్ళకి దేవుడు జీవగ్రంథంలో పేరు కూడా రాస్తాను అంటాడు. ఇదే అధ్యాయంలో మీరు అలాగ 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. మీరు 3వ అధ్యాయము 5వ వచనంలో, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. 5వ వచనం చూడండి, 3వ అధ్యాయం 5వ వచనం, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఎంత బాగా చూసారా? ఇప్పుడు యేసు ప్రభు ఎవరి పేరు ఒప్పుకుంటాడట? పరలోకంలో దూతల ముందు, తండ్రి ముందు ఎవరి పేరు ఒప్పుకుంటాడట?
జయించువాడు. నీ బలహీనతలు నువ్వు జయిస్తున్నావా? నీలో ఉన్న లోపాలను నువ్వు జయిస్తున్నావా? దేవుడికి నచ్చనివి నీలో చాలా ఉంటాయి, నీకు తెలుసవి. నాలో నచ్చనివి దేవుడికి ఉంటాయి, నాకు తెలుసవి. నాకే తెలుసు, మీకే తెలుసు. వాటిని జయించడానికి మీరు ఏం చేస్తున్నారు? కోపం ఏమండి, ఈరోజు మనుషుల్లో ఎక్కువగా మనకు కనబడుతున్నది కోపం, ఉద్రేకం, ఆవేశాలు, ఏమండి అనాలోచితమైన మాటలు, ఇవన్నీ కనబడతాయి. అవి నీ బలహీనత అయితే, అది నా బలహీనత అయితే నేను దాన్ని సరి చేసుకోవాలి కదా, భరించుకోవాలి కదా, తగ్గించుకోవాలి కదా. నా బలహీనత నాకు తెలుసు కదా, మీ బలహీనత మీకు తెలుసు కదా. దాని మీద కదా మన పోరాటం, దాని మీద కదా మన యుద్ధం, దాని మీద కదా మనం సరి చేసుకుని పరలోకపు ప్రయాణంలో ముందడుగు వేయటం. ఒకవేళ వీటన్నిటినీ కూడా నువ్వు జయించగలిగావా? ఎంత బాగా రాశాడు చూసారా? జయించువాని పేరు జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. అతని పేరు ఒప్పుకొందును. నా పేరు యేసుప్రభుకి తెలుసండి, మీ పేరు యేసుప్రభుకి తెలుసు. మళ్ళీ చెప్తున్నాడు, మీ పేరు యేసుప్రభుకి తెలుసు, నా పేరు యేసుప్రభుకి తెలుసు. ఇక్కడ ఒక సూపర్ సంగతి చెప్తాను, జాగ్రత్తగా వినండి, అందరూ నేర్చుకోండి దేవుడి మాట. నా పేరు దేవుడికి తెలుసు, మీ పేరు దేవుడికి తెలుసు. తెలుసా తెలీదా? తెలుసా? రైట్. నా పేరు దేవుడికి తెలుసు, మీ పేరు దేవుడికి తెలుసు. నా పేరు మీకు తెలియాలా, దేవుడికి తెలియాలా? ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడికైనా తెలియాలి, మన పేరు ఎవరికి తెలియాలి? దేవుడికి తెలియాలి. కానీ మన పేరు ఎవరికి తెలియాలని కోరుకుంటాం? చాలాసార్లు చెప్పాను, పాట పాడేటప్పుడు మాకు కానుకల పాటే ఇవ్వండి. ఎందుకు? పాట పాడితే కానుకల టైంకి అందరూ వచ్చేస్తే పాట పాడిన వాళ్ళు ఎవరో పేరు కనుక్కొని నీ దగ్గరకు వచ్చి చప్పట్లు కొడితే నీకు ఎలాగుంటుంది అప్పుడు? అది మరి నా పాట అంటే. ఏంటిది? ఎవరికి నీ పేరు కావాలి, ఎవరు నీ పేరు తలుచుకోవాలి? ఇక్కడ ఈ పదం చూసారా? వారి పేరులు పరలోకమందున్న తండ్రి ఎదుట ఒప్పుకొందును. అంటే నీ పేరు యేసుప్రభుకి తెలుసా తెలీదా? ఇప్పుడు నా పేరు పడవలసింది, నా పేరు మంచిగా, నా పేరు గొప్పగా కనబడవలసింది ఎవరికి? యేసుప్రభుకి తెలిస్తే యేసుప్రభు దేవుడి ఎదుట ఒప్పుకుంటాడు. మనుషుల ముందు ఎందుకండి? మనుషుల ముందు మన పేరు ఎందుకండి? మనుషుల ముందు మన పేర్లు ఎందుకు? నీ పేరు తండ్రి ఎదుట, నీ అర్పణ నువ్వు ఇస్తున్నావు కదా, నువ్వు ఇచ్చేది దేవుడికి తెలియాలి. హేబేలు కయ్యను ఇద్దరు అర్పణ ఇచ్చారు. అర్పణ ఇచ్చినప్పుడు అక్కడ రాయబడిన భాగం మీరు చూస్తే హేబేలును అతని అర్పణను, కయ్యనును అతని అర్పణను అలా రాస్తాడు ముందు. అంటే దేవుడు ఇస్తున్నప్పుడు ఇస్తున్న అర్పణను చూడలేదు, ముందు వ్యక్తిని చూశాడు. హేబేలు పేరు ఎవరిది? అర్పణ హేబేల్ది. హేబేలును చూడండి ఒకసారి, హృదయం బాగుందా? బాగుంది. ఈ అర్పణ ఎవరిది? కయ్యను. అంటే ముందు అర్పణ చూడటం లేదు, ఎవరిని చూస్తున్నాడు? వ్యక్తిని, పేరును. ఏ వ్యక్తి ఇచ్చాడు? నాకు. అంటే దేవుడు చూస్తాడు, నువ్వు ఇచ్చినవన్నీ దేవుడు చూస్తాడు, నువ్వు చేసేవన్నీ దేవుడు చూస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను చేసే కార్యక్రమాలన్నీ దేవుడు చూస్తాడు. నేను ఎంతగా కష్టపడుతున్నానో దేవుడు చూస్తాడు. నాలో మనుషుల మీద ఎంత ప్రేమ ఉందో దేవుడు చూస్తాడు. నాకు ఎంత వాక్యం తెలుసో దేవుడు చూస్తాడు. నాలో ఉన్న శ్రమ దేవుడు చూస్తాడు. దేవుడే చూస్తాడు, దేవుడే చూడాలి, దేవుడే మెచ్చుకోవాలి, దేవుడే పరలోకం ఇవ్వాలి. యేసుక్రీస్తే తండ్రి ఎదుట మనల్ని ఒప్పుకోవాలి. దట్స్ ఇట్. ఇది భక్తి. మళ్ళీ చెప్తున్నాను, ఇది భక్తి, ఒరిజినల్ భక్తిది. పరలోకానికి వెళ్ళిపోయే ఒరిజినల్ భక్తిది. నీ పేరు యేసుక్రీస్తు ఒప్పుకోవాలి. ఈ అధ్యాయం అయిపోయిందా? ఇదే 3వ అధ్యాయంలో చాలా సందర్భాలు ఉంటాయండి ఇలాగా. జయిస్తేనే పరలోకం, జయిస్తేనే పరలోకం, ఓడిపోకండి అని చెబుతూ వస్తాడు. 12వ వచనం చూడండి ఒకసారి. 12వ వచనం, జయించువానిని నా దేవుని ఆలయములలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి ఒకడు ఇక మీదట ఎన్నటికి నీ వెలుపలికి రాడు. చూసారా? జయించేవాడిని నేను నా ఆలయంలో ఒక స్తంభంగా చేసేస్తానంటే అందులోంచి వాడు ఎప్పుడు వెలపటికి రాడు. అన్నీ కూడా మీకు ఏమర్థం అవుతున్నాయి? జయించిన వాడే, జయించిన వాడే, జయించిన వాడే, ఓడిపోయినవాడు కాదు. అలా చదువుకుంటా మీరు అసలు వచనం 20వ వచనానికి వచ్చేయండి. 21 చదువుదాం డైరెక్ట్. 21. ఇదిగో యేసుప్రభు అంటున్నాడు, ఇది చాలా జాగ్రత్తగా రాసుకోండి. ఇదిగో నేను జయించాను. ఇంతకీ ఏం జయించాడు? ఇంత మీరు చదువుకున్నారు యోహాను 16:33లో. ఏం జయించాడు? లోకాన్ని, శరీరాశలను, నేత్రాశలను, జీవపుడంబాన్ని జయించాడు. ఇదిగో నేను జయించి, 21లో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము. నెక్స్ట్ పదం చూడండి అక్కడ, జయించువానిని. ఈ పదం అండర్లైన్ చేసుకోండి. జయించువానిని, జయించువానిని, జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు
అది అంటే ఇప్పుడు పరలోకానికి వెళ్ళి యేసుప్రభుని పక్కన కూర్చునే వాళ్ళు ఎవరై ఉండాలట? పరలోకపు పోరాటంలో ఓడిపోయే వాళ్ళు కాదు, జయించిన వాళ్ళు, బలహీనతలను జయించిన వాళ్ళు, పాపాలను జయించిన వాళ్ళు, లోకపు ఆశలను జయించిన వాళ్ళు, ఈ లోకంలో దేవుడికి అడ్డుగా నీకు మారిపోయిన వ్యక్తులను జయించిన వాళ్ళు. అంతే కదండి. మీరు కష్టపడి దేవుడి దగ్గరకు వస్తుంటే మీకు ఎంతోమంది అడ్డుబండలుగా మారిపోతారు. దేవుడి దగ్గరకు వస్తున్నందుకు ఎన్నో శ్రమలు మీరు పడతారు, ఎంతోమంది వలన మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు. జయించాలి వాటిని. మళ్ళీ చెప్తున్నాను, మనుషులకో లోకంలో ఉన్న బంధాలకో ఆశలకో నువ్వు ఓడిపోతే భూమి మీద హ్యాపీగా ఉంటావేమో, కానీ పరలోకం మిస్ అయిపోతావు. ఎంత బాగా రాశాడు చూసారా? ఇదిగో నేను జయించాను. యేసుప్రభు డైరెక్ట్గా చెప్తున్నాడు, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను. నేను ఎలాంటి వాడిని అంటే లోకంలో ఉన్నప్పుడు ప్రేమిస్తాను, వాడు జయించడానికి సహాయం చేస్తాను, వాడి బలహీనతల్లో వాడు బయటకు రావడానికి వాడికి తోడుగా ఉంటాను, సహాయం చేస్తాను. కానీ నా సహాయము తీసుకుని జయించిన వాడినే ఇదిగో నా పక్కన నా తండ్రి సింహాసనం మీద కూర్చుండనిస్తాను. ఇస్కరియోతు యోధా ఓడిపోయి డబ్బును జయించలేక వాడు ఎక్కడికి వెళ్ళిపోవడం చదువుకుంటాం. ఎవడు అపోస్తల కార్యాలు 1:25 ఉంటుంది. యోధా తన చోటికి పోవుటకు తప్పిపోయి. చదువుతారా ప్రకటన? ఏమండి అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 25వ వచనం చూడండి. అపోస్తలులు ఏమండి ఈ ఇస్కరియోతు యోధా గురించి డిస్కషన్ పెట్టుకున్నారు. తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోనూ అపోస్తలత్వములోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకుని వారిని కనపరచుమనిరి. యోధా తప్పిపోయాడట, పోగొట్టుకున్నాడట. ఎందుకంటే తప్పిపోయాడు? పరలోకం వెళ్ళవలసిన వాడు, పరదేశికి వెళ్ళవలసిన వాడు ఎందుకు తప్పిపోయాడంటే ఏమండి ఎంత విచిత్రం తెలుసండి. మీకు మాట చెప్తాను, డెప్త్గా లోతుగా ఆలోచించండి. సిలువలో దొంగండి యేసుప్రభు పక్కన ఉన్నాడు. సిలువలో దొంగ, ఇద్దరు అటొక దొంగని ఇటొక దొంగని సిలువేశారు కదా. సిలువలో ఉన్న దొంగ పరదేశికి వెళ్ళిపోయాడండి యేసుప్రభుతో పాటు. వెళ్ళిపోయాడు. విచిత్రం ఏంటనుకున్నారు? యేసుప్రభు ప్రసంగాలకి మారనివాడు, యేసుప్రభు ప్రసంగాలు సరిగా పట్టించుకునేవాడు, చివరి క్షణంలో యేసుప్రభు పక్కనే ఉండి సిలువలో ఉండి మారిపోయి పరదేశికి వెళ్ళిపోయాడు. యేసుప్రభు వెనకాలుండి దెయ్యాలను వెళ్ళగొట్టి సేవ చేసి అద్భుతాలు చేసి అపోస్తలులో ఒక్కడిగా గొప్పవాడిగా పిలువబడిన ఇస్కరియోతు యోధా ఎక్కడికి వెళ్ళిపోయాడు? విచిత్రం చూడండి ఎలాగుందో. దొంగ వెళ్ళిపోయాడా పరదేశికి, మారిపోయి సేవ చేసిన వీడు పాతాళానికి పోయాడా? ఏంటి కారణం చెప్పండి మీరు? కారణం ఏంటి? జయించలేకపోయాడు. మీకు విషయం తెలుసా? ఇద్దరు దొంగలు ఉన్నారు కదండి, ఇటో దొంగ. ఒక దొంగ అంటున్నాడు, తండ్రి ప్రభువా నువ్వు రాజ్యంతో వచ్చినప్పుడు ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా, పరలోకంలో నాకు పరదేశం ఉందన్నావు కదా, నేను మళ్ళీ తీసుకెళ్ళిపోతానన్నావు కదా, అక్కడికి నన్ను తీసుకెళ్ళిపోవా అంటున్నాడు. అంటే వాడికి ఆశ దేని మీద పడింది చెప్పండి? లోకాన్ని జయించేసిన వాడు. మీరు బాగా వినాలి. ఎందుకండి దొంగకి పరదేశం ఇచ్చాడు? అందరు దొంగలకి పరదేశం ఇచ్చేస్తాడా? నో, వాడు లోకాన్ని జయించాడు అనడానికి ఏంటి? వాడు నోట్లోంచి వస్తున్న మాటలు ఏమంటున్నాడు వాడు? తండ్రి నువ్వు కొంచెం ఈ సిలువలోంచి దింపేసావంటే చివరి దొంగతనం ఎస్బై ఏ టైంకి వేస్తాను, ఒక 10 కోట్లు కొట్టేస్తాను, సెటిల్ అయిపోద్ది, ఆ తర్వాత వస్తాను అన్నాడా? అసలు అంటాం లేదండి. ప్రభువా ఇప్పటి వరకు నేను చేసిన పాపాలు చాలు, నువ్వు ఎన్నో ప్రసంగాలు చేస్తా. ఏమండి వీడు దొంగ అయినా జ్ఞానాడు. ఎలా జ్ఞాని? అసలు ఎవడైనా యేసుప్రభు దగ్గరకు వచ్చి, ఈ రోజున్న క్రైస్తవులు అందరూ యేసుప్రభు దగ్గరకు వచ్చి నా తుమ్ములు తగ్గించండి, నా దగ్గులు తగ్గించండి, నరం లాగేస్తుంది, కన్ను లాగేస్తుంది అంటారు వీళ్ళు. వాడు యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నాడు? నీ రాజ్యముతో నువ్వు వస్తానని చెప్పావు కదా, రెండవ రాకడ ఉందని చెప్పావు కదా, పరదేశం ఉందని చెప్పావు కదా, పరలోకం ఉందని చెప్పావు కదా, నేను సిలువలో కింద ఉన్నప్పుడు విన్నాను కానీ నమ్మలేదు తండ్రి, ఇప్పుడు నేను మారిపోయాను, నాకేమొద్దు లోకం నాకు వద్దు, ఇప్పుడు ఆ పరదేశం నాకు కావాలని అడిగాడు. లోకాన్ని జయించాడా? దొంగ జయించలేదా? వాళ్ళు ఆశలు లేవండి, చచ్చిపోయే టైంకి వాళ్ళు ఆశలు లేవు, లోకపు ఆశలు లేవు. కానీ ఇటుపక్క దొంగ ఏమంటున్నాడు? నీకు మహిమలు ఉన్నాయట కదా, భూమి మీద దయ్యాలను వెళ్ళగొట్టేవాట కదా, ఆ మహిమతో ఒక్కసారి మా మేకులు పీకేసామనుకో మేము కిందకి వెళ్ళిపోతాం, మళ్ళా దొంగతనాలు చేసుకుంటాం. సరే వీడు ఎలాగున్నాడు, ఈ దొంగ ఎలాగున్నాడు? లోకాన్ని జయించాలి. మళ్ళీ చెప్తున్నాను, లోకాన్ని జయించిన వాడికే పరదేశం. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు అండి. వాళ్ళకి దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? భూమి మీద దేశాలు ఇచ్చేసాడు, దేశం ఇచ్చేసాడు, పాలు తేనెలు ప్రవహించే దేశం. ఎలా బతికారట భూమి మీద? డేరాల్లో గుడారాల్లో బతికి మాకెందుకు ఈ దేశము, మాకెందుకు ఈ లోకము, పరలోకం కావాలి.
అసలు ఎవరికండి సబ్జెక్ట్ ఎక్కింది? యేసుప్రభు మాటలు ఎవరికి ఎక్కాయి? జయించిన వాడినే నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుండనిస్తాను. అధికారాల కోసమో, డబ్బు కోసమో, ఆశల కోసమో, సుఖాల కోసమో నీ దేహాన్ని, నీ జీవితాన్ని లోకానికి కట్టుబానిస చేసావా? నువ్వు ఇంకా లోకాన్ని జయించలేదు. జయించిన వాడికి నా తండ్రి సింహాసనం మీద ప్లేస్, అధికారం అని చెప్పాడు. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, నేను ఆలోచించుకోవాలి. నా టార్గెట్, నా ఆశ లోకం మీద, లోకాన్ని జయించి పరలోకం మీద. మీకు మాట్లాడతాను, ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతాడు దేవుడు మీకు. లోకాన్ని జయించిన అలెగ్జాండర్ ది గ్రేట్, వాడు ఇంకో రకంగా జయించాడు. ఎలా జయించాడు? అన్ని రాజ్యాలు నాకే కావాలి, ఆస్తి అంతా నాకే కావాలి. చివరికి దోంగుడు చచ్చిపోయాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచ చక్రవర్తి, ప్రపంచాన్ని జయించాడంటే ఏం జయించాడు? ఏమంటే ఆడు కత్తులు, యుద్ధాలు, ఇదా జయించటం అంటే? జయించటం అంటే అది నాకొద్దు, అందులో ఏమీ లేదని ఒక జ్ఞానంలోనికి రావటం జయించటం. జయించడం, దాని మీద గెలుపొందటం, లోకం మీద గెలుపొందటం. గెలుపొందిన వాడు ప్రభువు, గెలుపొందిన వారు భక్తులు. ఆ గెలుపొందిన వారికి దేవుడు ఏమిస్తాడట? పరలోకం. జయించిన వారిని నా తండ్రితో కూడా నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చుండనిత్తును. ఆ 21 చదువుకుని ముగించేసుకుందాం. 21 ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21. ఇదిగో నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చుదును. జయించిన వానికి పరలోకము, జయించిన వానికి స్వర్గము. మరలా చెప్తున్నాను, లోకములో ఏమీ లేదు. హఠాత్తుగా ప్రాణం పోతే చేతులు కట్టుకుని నిలబడవలసింది దేవుని ముందు, తలదించవలసింది దేవుని ముందు, బాధపడవలసింది పాతాళంలో పడి, కాలిపోవలసింది అక్కడున్న భయంకరమైన అగ్నికి, చుట్టూ ప్రేతలు. మనకి ముందటి తరాలలో దేవుడిని ధిక్కరించి, వాక్యాన్ని ధిక్కరించి చచ్చిన వారు కళ్ళ ముందే కాలుతుంటే ఒక పక్క ఆళ్ళ ఏడుపు వింటూ నువ్వు ఏడుస్తూ గంతులు వేయవలసిన లోకమే పరదేశండి, పాతాళం అండి. ప్రాణం పోతే పరిస్థితి అది మనది. మనలో బలహీనతలు మనం జయించుకోకపోతే, మనలో ఉన్న దేవుడికి నచ్చనివి మనం వదులుకోకపోతే మరణించిన మరుక్షణం మన పరిస్థితి అది. దేవుడి కోసం బ్రతుకుతారా? దేవుడి కోసం ఏమి వద్దని ఉంటారా? లోకంలో వాక్యం ఉంటే చాలు అనుకుంటారా? ప్రేమగా ఉంటారా? అందరినీ ఆప్యాయంగా పలకరించుకుంటారా? చచ్చిపోతే నేను పరదేశికి వెళ్ళాలని ఆశతో తెల్లవారులేస్తే ప్రార్థన చేస్తున్నారా? తెల్లవారులేస్తే ప్రార్థన మీరు ఏం చేస్తారో నాకు తెలియదండి. నేను చేసే ప్రార్థన ఒకటే, ఈరోజు వెళుతున్నది చివరి సభ అయితే తండ్రి సభతో ముగించినని మీ దగ్గరికి వచ్చేయాలి. రోడ్ల మీద పెడుతున్నప్పుడు కళ్ళ ముందు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎన్నో శవాలను చూస్తున్నాను నేను. ఆ చూస్తున్నప్పుడు కలుగుతున్న లోపల ఉన్న నా ఫీలింగ్ ఒకటే, మనకి ఇలాంటి చావు వచ్చేస్తే ఆ చావు వచ్చే టైంకి మనం రెడీగా ఉండాలి. మనలో లోపాలు ఉండకూడదు, మనలో ఎవరి మీద విభేదాలు ఉండకూడదు, మనలో ఎవరి మీద కక్షలు ఉండకూడదు, మనలో ఎటువంటి దేవుడికి నచ్చని గుణాలు ఉండకూడదు. నాకు ఇలాంటి ప్రమాదం జరిగి నేను చచ్చిపోతే మరుక్షణం పరదేశంలో ఉండాలి. ఈ భావనతో బ్రతకండి, లోకంలో ఏది మీ దగ్గరికి రాదు. ఈ ఆశతో బ్రతకండి, లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ ప్రేమతో జయిస్తారు. మళ్ళీ చెప్తున్నాను, ప్రేమతో జయిస్తారు. నువ్వు ఎవరి మీద జయించాలన్నా ప్రేమతోనే జయించు. యేసుప్రభు ఈ లోకాన్ని జయించింది ప్రేమతో. ఎవరి మీద కత్తి పట్టలేదు, కర్ర పట్టలేదు. ప్రపంచంలో ఉన్నవాడు అందరూ ఆయన పాదాల మీద పడి దాసోహం అయిపోయారు అంటే ఆయనలో కనపడింది ప్రపంచానికి ప్రేమ. ప్రేమతో జయించాలి. అది దేవుడు మనకిచ్చిన ఆయుధం. మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవులుగా దేవుడు మనకిచ్చిన ఆయుధమే ప్రేమ. ప్రేమతో జయించండి, ప్రేమగా ఉండండి, ప్రేమగా ఉన్న పరలోకపు కన్నతండ్రిలో కలిసిపోండి.